బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పండుగల్లోనే తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. పేరులోనే క్రాంతి ఉన్నట్టు నిజంగా సంఘంలో గాని సమాజంలో గాని వ్యక్తుల జీవితంలో గాని ఆ పురోగతి క్రాంతి ఉన్నప్పుడే నిజమైన సంక్రాంతి అని అంటాం. ఎందుకంటే బతుకుల్లో మార్పు అనేది కనిపించాలి. స్పష్టంగా వాళ్ళు పురోగతి వైపు అడుగులు వేయాలి. నిర్బంధాలు, ఆంక్షలు, మేం చెప్పిందే చేయాలి, మేం చెప్పిందే జరగాలి అనుకున్నప్పుడు నిజంగా పేరులోనే ఆ క్రాంతి ఉంటుంది, కానీ జీవితాల్లో ఆ క్రాంతి, వెలుగు, సంక్రాంతి అనేది ఉండదు. అయితే ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తోంది అంటే, గత ప్రభుత్వంలో ఒక్కసారి 5 సంవత్సరాల సంక్రాంతిని అకేషన్ కాబట్టి ఇప్పుడు కూటమి వచ్చి 7 నెలలు అవుతోంది. ఈ 7 నెలల్లో వచ్చినటువంటి పండుగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మరి నిజంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పండుగలో కనిపించిన తేడా ఇప్పుడు 7 నెలల్లో ప్రజల్లో వచ్చినటువంటి జీవితంలో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. డౌటే లేదు అందులో. ఎందుకంటే ఒక్కసారి గత 5 ఏళ్లలో మనం సంక్రాంతికి సంబంధించిన విషయాలు మనం చూస్తే ఎక్కడికక్కడ మాకు జీతాలు ఇవ్వండి మహాప్రభో, లేదా మా బకాయిలు తీర్చండి, మేము పండుగ చేసుకోవాలి, పస్తులుంటున్నాం, పిల్ల పాపలతో ఇబ్బందులు పడుతున్నాం, మా బకాయిలన్నా కనీసం చెల్లించండి, ఇలాంటి మాటలే ఎక్కువ వినపడుతూ ఉండేవి. ఉద్యోగస్తుల్లో నుంచి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్గాలు ఏవైతే సహకరిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా నిత్యం నిరసనలు, ఆందోళనలు, మాయ చెల్లించండి అంటూ వేడుకోలు, వినతి పత్రాలు ఇలాంటివి చూసాం. ఇక ప్రజలు, పార్టీలు, మీడియా వీళ్ళకైతే ఉన్నటువంటి ఆంక్షలు గాని, నిర్బంధాలు గాని, హౌస్ అరెస్టులు గాని, నోరెత్తితే తప్పు, తప్పు చెప్తే తప్పు, లేకపోతే ఎక్కడికక్కడ నిర్బంధాలు గాని, అరెస్టులు గాని, అక్రమ అరెస్టులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. పోనీ ఏదన్నా చెప్తే మీడియాపై ఆంక్షలు, ప్రత్యేకమైనటువంటి జీవోలు, వాళ్లకు ఉండేటువంటి ఆంక్షలు వాళ్ళకి. ఇటువంటి పరిస్థితులు చూసాం. సరే, పండుగ వచ్చిందన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, పనిచేసే ఊరు నుంచి సొంత ఊళ్ళకి వెళ్తారు. పోనీ అటువంటి పరిస్థితులు కూడా ఏమైనా కనిపించేవా అంటే, ఎక్కడికక్కడ గుంతలమయమైనటువంటి రోడ్లు, పోనీ ప్రయాణం చేసి సొంత వాహనం వేసుకుని వెళితే నడ్డి విరిగిపోయే పరిస్థితి. ఎంతో మంది సంక్రాంతికి వచ్చి బాహాటంగా ఇలా ఉన్నాయేంటి రోడ్లు అని పక్క రాష్ట్రం పొలిటీషియన్స్ కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ, ఆఖరికి చిన్నజీయర్ లాంటి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడిన సందర్భం ఉంది. అసలు ఈ గుంతల రోడ్లు చూసి ఊరు వెళ్ళాలి, పండుగ చేసుకోవాలన్న ఆశ అవన్నీ కూడా చచ్చిపోయి ఇంకొక పక్కని అక్రమ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు తప్పని చెప్తే కూడా వినే పరిస్థితి ఉండేది కాదు. ఇలా అనేక రకాలైన విషయాల్లో మనకి ఇప్పుడు 7 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా మార్పు కనిపించింది. ఇదేదో ఊరికే డబ్బా కొడుతున్నారు అన్నట్టుగా కాకుండా లెక్కలతో సహా మనకి మార్పు అనేది కనిపిస్తోంది. ఒకటి ప్రధానంగా మనం అన్నాం, పండగ వెళ్ళినప్పుడు ఊరు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రయాణించే రోడ్ల విషయంలో మనం జాగ్రత్తగా లెక్కలు తీస్తే ఒకటి దాదాపుగా 2270 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణాలు కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగింది. ఏది 7 నెలల్లోనే. అంటే 6 నెలల్లోనే 3750 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశారు. అదే గత ప్రభుత్వం వైసీపీ 5 సంవత్సరాల్లో 1800 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసింది. అలాగే 750 కోట్ల రూపాయలతో గుంతల్ని పూడ్చారు. 4500 కోట్ల రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామాలే పట్టుకోమలు అంటారు కాబట్టి. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి జనం విపరీతంగా తరలి వచ్చారు. ఇది కూడా మనకి స్పష్టంగా టోల్ గేట్ల దగ్గర 6 నుంచి 7 కిలోమీటర్ల వరకు ఉన్న కార్ల వాహనాలు ఇవన్నీ ఒకెత్త అయితే కొంత లెక్కలు రావాల్సిందా. అధికారికంగా 1,30,000 వాహనాలు పొరుగు రాష్ట్రాలకే, ప్రధానంగా ఒక హైదరాబాద్ నుంచే 1,30,000 వాహనాలు వెళ్లాయని అంటున్నారు. లెక్కలు రావాలి. అయితే 1,30,000 వాహనాలు కేవలం మళ్ళీ మనకి ఈ కార్స్ ఏవి, ట్రైన్లు, ఫ్లైట్ల లెక్కలు కాదు. 50 నుంచి 60 లక్షల మంది ప్రజలు మనకు ఎలక్షన్స్ టైంలో విదేశాల నుంచి ఓటేయడానికి ఎలా వచ్చారో, ఒక 50 నుంచి 60 లక్షలు హైదరాబాద్ నుంచి వాళ్ళ సొంత ఊళ్ళకి పండుగ జరుపుకోవడానికి వెళ్లిన స్వేచ్ఛాయుత వాతావరణం కూడా కనిపించింది. రోడ్లలో మార్పు కనిపించింది, జనంలో మార్పు కనిపించింది, జీవితాల్లో మార్పు కనిపించింది. ఇదే కాకుండా బకాయిల విషయంలో కూడా మనకు స్పష్టమైన మార్పు కనిపించింది. జీతాలు లేకపోతే బకాయిల చెల్లింపుల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి లెక్కలు తీస్తే 6700 కోట్లతో పెండింగ్ నిధులన్నీ ఇప్పటి వరకు ఈ 7 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది. అందులో ధాన్యం కొనుగోలు బకాయిలే 1650 కోట్ల రూపాయలు. ఒక్క జనవరిలోనే పోలవరం నిర్వాసితులకి 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక ఉద్యోగులకు ఒక 1000 కోట్ల బకాయిలు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఉద్యోగస్తులు కానీ ఓవరాల్ గా.
అలాగే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా 788 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అంటే ఒక పక్కన గత ప్రభుత్వం పెట్టినటువంటి పెండింగ్లన్నింటినీ కూడా బకాయిలను క్లియర్ చేసుకుంటూ వచ్చారు. నిజంగా ఇది బకాయిల నామ సంవత్సరాన్ని క్లియరెన్స్ లాగానే ఉంది. ఇది కాకుండా కేవలం జనకళ, జనంలో ఉన్నటువంటి ముఖాల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చే సంతోషాన్నే కాకుండా జలకళ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. జల్ జీవన్ మిషన్ కి సంబంధించిన పనుల విషయంలో 60,000 కోట్ల రూపాయలతో పనులు కనిపించాయి. ఇదే కాకుండా ఇక అత్యంత నిరాదరణకు గురైనటువంటి గత ప్రభుత్వంలో గోకులాలు గాని, మినీ గోకులాలు గాని, వీటన్నిటి వ్యవహారంలో కూడా 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 91 కోట్ల రూపాయలతో పనులు ఏర్పాటు చేస్తే ఈ గోకులాలు ఇవి 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 750 కోట్ల రూపాయలతో ఈ గోకులాల ఏర్పాటుకి పూనుకుంది. అంటే చాలా స్పష్టంగా ఇక్కడ మనం ఈ 7 నెలల్లో గమనిస్తే కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే కూడా మీడియా గాని, ప్రజలు కానీ చాలా స్వేచ్ఛగా సోషల్ మీడియాలో వాళ్ళ మాధ్యమాల్లో ఇది తప్పు, ఈ నిర్ణయం తప్పు, లేకపోతే మీరు ఈ నియామకం తప్పు చేస్తున్నారు, లేదా మీ నిర్ణయాల్లో దీని పర్యవసానాలు ఇలా ఉంటాయి అని చెప్పినా కూడా కూటమి ప్రభుత్వం దాన్ని తీసుకుంటోంది, లేకపోతే సరిదిద్దుకుంటోంది. కానీ చెప్పిన వాళ్ళని ఎక్కడ టార్గెట్ చేయడాలు, లేదా ఆంక్షలు పెట్టడాలు, నిర్బంధించడాలు, హౌస్ అరెస్ట్ చేయడాలు కూడా మనం 7 నెలల్లో గమనిస్తే లేవు. కాబట్టి అప్పుడున్నది అదే రాష్ట్రం, ఇప్పుడున్నది ఇదే రాష్ట్రం. మరి నిజంగానే సంక్రాంతిలో గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి మరి ఎందుకు ఈ మార్పు వచ్చింది? ప్రజలు వాళ్లే అదే రాష్ట్రం, ఎక్కడ తేడా ఉంది, ఎక్కడ మార్పు ఉంది, ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? మరి కూటమి వచ్చింది నిజంగానే పండగ తెచ్చిందా? ఏ అంశాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుపుకునే పండుగల్లో కూడా, లేకపోతే జనంలో గాని, జీవితాల్లో గాని స్పష్టంగా తేడా కనిపిస్తోంది. గవర్నెన్స్ తో పాటు రకరకాల అంశాల్లో, అది వ్యవసాయమైనా, రోడ్లైనా, పాలనైనా, ఉద్యోగస్తుల వ్యవహారాలైనా, బకాయిల చెల్లింపు అంశాల్లో అయినా ఎందుకు ఈ తేడా వచ్చింది? మరి అప్పుడు అదే పాలకులు మారినప్పటికీ కూడా రాష్ట్రము, ప్రజలు వాళ్లే ఉన్నప్పటికీ ఏంటి మార్పు? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ స్పోక్స్ పర్సన్, అలాగే సివిల్ సప్లై కార్పొరేషన్ మెంబర్ మోకా ఆనంద్ సాగర్ గారు, అనలిస్ట్ నర్రా శ్రీధర్ గారు, ఏపీ ఎన్జిఓస్ నుంచి విద్యాసాగర్ గారు. అందరికీ స్వాగతం అండి. నర్రా శ్రీధర్ గారు, మీతో ప్రారంభిస్తాను. నేను అంటున్నట్టే పాలన మారుండొచ్చు, లేదా ప్రభుత్వం మారుండొచ్చు, కానీ రాష్ట్రం అదే, ప్రజలు అదే. ఎందుకు ఇంత తేడా స్పష్టంగా కనిపిస్తోంది 7 నెలల్లోనే? గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారాలు. విజయ్ చంద్ర గారు, పాలనలో డిఫరెన్స్ డెఫినెట్గా స్పష్టంగా కనిపిస్తుంది. దానిలో ఏమాత్రం మనం సంకోచించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వ పాలనలో ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అంటే భయం ఉండేది బేసిక్గా. ఇప్పుడు ప్రజల్లో భయం ఉండేది, ఎంప్లాయీస్లో అధినేత పట్ల భయం ఉండేది. మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా అధినేత పట్ల భయం ఉండేది, ఎమ్మెల్యేలు కూడా అందరికి కూడా అధినేత పట్ల భయం ఉండేది. ఈ భయం అనేది ఒకటేంటంటే, ఇప్పుడు వర్క్ విషయంలో భయం ఉండడం వేరు, దాన్ని డిసిప్లిన్గా మార్చుకోవడం వేరు. భయంతో డిసిప్లిన్గా ఉంటే పర్వాలేదు, కానీ మంచిని మంచిగా చెప్పడానికి కూడా భయపడేటువంటి రోజుల్లో నుంచి ఈ రోజున మంచేది, చెడేది, ఈ ప్రభుత్వంలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను ఎవరైనా చెప్పగలిగేటువంటి స్వేచ్ఛ కూడా ఏర్పడినటువంటి నేపథ్యంలో, కాకపోతే ఇక్కడ గత ప్రభుత్వ పాలనని ఈ ప్రభుత్వ పాలనని పోల్చుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వ పాలన కేవలం సంక్షేమమే, పంచిపెట్టడమే పరిపాలన అనుకున్న తప్పితే మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, విద్యా, వైద్యం, ఏ రంగాల్లో కూడా, ఏ సబ్జెక్టులో కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకున్నది లేదు, ఎటువంటి ఆ పరిపాలన సంస్కరణ తీసుకొచ్చింది లేదు. కేవలం బటన్ నొక్కడం ఒక్కటే పరిపాలన అనుకున్నటువంటి ప్రభుత్వం అది. కేవలం బటన్ నొక్కడమే కాదు, మౌలిక వసతుల కల్పన కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, విద్యా ఉపాధి అవకాశాలు కావచ్చు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచాలనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి ఆలోచన గల ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, 100% ఈ దేశంలోనే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. కాకపోతే ఆ విజన్ని ప్రజలు అందుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు. ఎందుకు చెందుతున్నారంటే,
మీరు చూసారో లేదో 2014-19లో ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకి ఒక ప్రణాళిక రూపొందించారు. ప్రతి జిల్లాకి ఏ జిల్లాకి ఏమేం కావాలి. ఆనాడు ప్రముఖంగా 12 పోర్ట్లు 14 ఎయిర్పోర్ట్లు వచ్చినాయా? ఇక్కడ 2047కి ఏం జరుగుతుందనేది కాదండి, రాబోయే 5 ఏళ్లలో ప్రణాళిక, రాబోయే 6 నెలల్లో, రాబోయే సంవత్సరంలో, 2 ఏళ్లలో, 3 ఏళ్లలో, 4 ఏళ్లలో, 5 ఏళ్లలో ఏమి కావాలనేది స్పష్టంగా ప్రజలకు చెప్పగలిగినప్పుడు మాత్రమే ఏమైతే ఇప్పుడు ప్రజల్ని ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు లేమి కావచ్చు, అప్పులు కావచ్చు, అప్పుల మీద వచ్చేటువంటి వడ్డీలు కావచ్చు, కట్టేటువంటి నేపథ్యంలో వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వచ్చేటువంటి పంచేటువంటి అమౌంట్లు కావచ్చు, ప్రభుత్వ జీతాల భత్యాలు కావచ్చు, ఏమైనా కాదు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుందని మీకు క్రిస్టల్ క్లియర్గా ఐడియా ఉన్నప్పుడు ఆచరణ సాధ్యమైన సంపద సృష్టించగలిగిన డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించగలరు. కాకపోతే ఆకాశానికి నిచ్చెన వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాను, ప్రతి ఇంట్లోనూ ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేస్తాను, మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ కుల సర్టిఫికేట్ రోజుల్లో కూడా నవ్వారు, దాని సత్ఫలితాలు కనిపించాయి కదా. ఇప్పుడు 2047 లేదా P4 ఏమండి P4 విధానం కావచ్చు, ఏదైతే 2020 విజన్ కావచ్చు, ఇక్కడ ప్రాథమికంగా మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే విజయ్ చంద్ర గారు ఈ మధ్యనే ఒక సర్వే చూశాను. 14-18 సంవత్సరాల వయసు గల విద్యార్థులు వాళ్ళ స్కూల్ దశ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేటువంటి స్టేజ్లో 100 మందిలో 50 మందికి కనీసం గడియారం చూసి టైం పర్ఫెక్ట్గా చెప్పడం రావడం లేదు. ఇప్పుడు అంటే స్మార్ట్ వాచ్లు వచ్చాయి, నేను దాని గురించి మాట్లాడలే. పాత రోజుల్లో ఉన్నటువంటి వాచ్లు ఏవైతే ఉన్నాయో వాచ్ టైం చెప్పడం పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. 2 కూరగాయలు తూకం వేయమంటే 2.5 కేజీ తూకం వేయరా అంటే 14-18 సంవత్సరాల వయసులో 50 మంది పిల్లలండి వాళ్ళు తూకం వేయలేకుండా. ఇక్కడ చదువు ప్రతి దేశంలో కూడా ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. ఇక్కడ ఎంత ఎక్కువ చదువుకుంటే అన్ని ఉపాధి అవకాశాలు అంత కొరతగా ఉన్నటువంటి నేపథ్యం. డిగ్రీలు సర్టిఫికేట్లు వస్తున్నాయి. వెరీ వెరీ రీసెంట్గా సర్వేలో 96% పాస్ అయిపోతారు. కాపీ కొట్టో బట్టి బట్టో 96% పాస్ అయిపోతారు. ఆ పాస్ అయిపోయినటువంటి వ్యక్తుల యొక్క 10th క్లాస్ పాస్ అయ్యారు, 96% రిజల్ట్ వచ్చింది. వాళ్ళల్లో సర్వే చేస్తే లెర్నింగ్ స్కిల్స్ అంటే లెవెల్ ఆఫ్ లెర్నింగ్ మీద సర్వే చేస్తే 26-27% మాత్రమే లెర్నింగ్ అబ్బింది. ఆ 96-70% ఎవరైతే ఉన్నారో కొత్త పోకడలతో పాటు స్కిల్ పెంచే విధంగా కూడా పాలసీస్ ఉండాలి. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అంటున్నారండి. విద్యకి ఖర్చు పెడుతున్నారంటే ప్రతి విద్యార్థికి ప్రభుత్వ స్కూళ్లలో 91,000 ఖర్చు అవుతుందండి ఒక్కొక్క విద్యార్థి మీద. ప్రతి టీచర్ కి 14 మంది స్టూడెంట్స్ ఒక టీచర్ ఉన్నాడు. మెగా డిఎస్సి అంటున్నారు. ఏదైనా సరే ప్రభుత్వంలో ఉద్యోగాలు అనేవి ఒక 100 మంది సమాజంలో పనిచేస్తుంటే 3 ఉద్యోగాలు ఉంటాయి. ఆ 3 ఉద్యోగాల్లో ఖాళీలు ఒకటి ఏర్పడితే ఆ ఒక్క ఖాళీకి 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మౌలిక రంగాలైనటువంటి విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మీరు అనుకున్నటువంటి విజన్ 25 ఇక్కడ విజన్ 2020లో నేను చెప్తున్నటువంటి ఆ 26-27% ఉన్నారు చూడండి. ఎవరైతే లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారో ఆ లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ అయినటువంటి సమాజం ఆ 26-27% డెఫినెట్ గా విజన్ 2020 ద్వారా డెవలప్ అయ్యారు. కాదనట్లా 70% మంది పీపుల్ పరిస్థితి ఏంది? వాళ్ళ గురించి ఆలోచించి విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచకుండా మీరు ఎలాంటి టెక్నాలజీని ప్రవేశపెట్టినా రేపు పొద్దున ఇక్కడ రైతుల్లో కూడా మీరు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నారు. డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ ద్వారా ఈ సాగు డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి పంటలు పండించే విషయంలో కూడా స్థాయికి మీ విజన్ స్థాయికి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచి ప్రజల యొక్క నాలెడ్జ్ ని పెంచి మీతో పాటు ప్రయాణింపజేయాలంటే మీరు ఒక ఎస్ అలా ప్రయాణించకుండా వాళ్ళు ప్రయాణించకపోతే వాళ్ళు అసంతృప్తికి గురవుతారు. వాళ్ళకి ఏంటంటే ఆశలు రేకెత్తించావు నువ్వు, చాలా ఆశలు.
ఇప్పుడు ఎలక్షన్ ప్రామిసెస్ ఒక ఆశలు అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు 80,000 కోట్లు పెట్టేవాళ్ళు, ఆ 80,000 కోట్లు పెట్టేవాళ్ళు, 2 లక్షల కోట్లు పెట్టేవాళ్ళు, 20 లక్షల ఉద్యోగం. ఇక్కడ ప్రజల యొక్క ఆశ వాస్తవాలను వివరించి ఆ వాస్తవికానికి ఆధారంగా ఎలా మెరుగుపరచాలన్నటువంటి దృక్పథంతో దీన్ని ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి ఏమైతే చేయాలో చెప్తే నువ్వు పైన 26-27% అభివృద్ధి ఫలాలు అందేటువంటి నేపథ్యంలో డౌన్ టౌన్ లో ఉన్న 70% మందికి అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా వాళ్ళు అసంతృప్తిలో ఉంటారు. వాళ్ళందరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలి. కొంచెం నిర్ణయాలు తీసుకుంటే మంచిదంటారు. ఓకే సార్, నేను మీకు మళ్ళీ ఇస్తాను ఛాన్స్. సివిల్ సప్లై కార్పొరేషన్ మెంబర్ మొక్క ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. ఆనంద్ సాగర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంక్రాంతి కాబట్టి ఒకటి మాకు కనిపించింది తేడాగా, సంక్రాంతిలో గత సంక్రాంతులు అంటే మాకు కొంత సెట్లు కనిపించేవి. సెట్లేసి అందరిని అక్కడికే పోగేసి పిలిపించి కూర్చోబెట్టి గంగిరెద్దులు అవి అన్ని అక్కడ ఒక సెట్ లాగా ఏర్పాటు చేసేవారు. ఆ సెట్టింగ్లు అయితే మాకు ఈసారి కనిపించలేదు. సంక్రాంతి అనేది ప్రజల్లో కనిపిస్తోంది. ఏం చెప్తారు? బకాయిలు చెల్లిస్తున్నారు, కౌలు రైతులకి జమ అయ్యాయి, ఉద్యోగస్తులకి పెండింగ్ బిల్లులు ఇచ్చారు. ముందుగా మేడం మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి తెలుగు పిండి వంట లాంటి డిబేట్ ఈ ఉదయం మీరు పెట్టినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఇది ఈ సంక్రాంతి సరికొత్త క్రాంతి రాష్ట్రానికి తీసుకొచ్చింది. ఇది మరో పొద్దు పొడుపు. ఈ తరం గుర్తు చంద్రబాబు నాయుడు అనే విధంగా పరిపాలన సాగుతుంది. రాష్ట్రం సుభిక్షమై సస్యశ్యామలమై మళ్ళీ అన్నపూర్ణగా పేరు ప్రఖ్యాతులను పునరుద్ధరించుకునే దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రైతుల పండుగ. మా సివిల్ సప్లైస్ రైతులతో అనుబంధం ఉన్నటువంటి శాఖ. అందుకే ముందుగా రైతుల గురించి ప్రస్తావించదలుచుకుని ఆ విషయం ముందు పెడతా ఉన్నా. చెప్పండి. రైతులు ఇంట పంట వచ్చి రైతు కంట ఆనందం ఉప్పొంగిన వేళ. ఎందుకంటే గత 5 సంవత్సరాలు రైతు భరోసా కేంద్రాలు పెట్టి, ర్యాండమ్ సిస్టమ్ పెట్టి, రైతులు ధాన్యం వాళ్ళ స్వేచ్ఛగా అమ్ముకోవడానికి లేకుండా సంఖ్యలు వేసి ప్రభుత్వానికి అమ్మాలి, ఆర్బీకేకి అమ్మాలి అని చెప్పి ఆంక్షలు పెట్టి, సంచులు ఇవ్వకుండా, ట్రాక్టర్లు ఇవ్వకుండా, ట్రాన్స్పోర్ట్ లేకుండా నానా ఇబ్బంది పెట్టి రైతుని తీసుకున్న ధాన్యానికి 4 నెలలైనా 6 నెలలైన డబ్బులు అకౌంట్ లో వేయకుండా రైతును అప్పుల పాలు చేసి, అవస్థల పాలు చేసి, తిప్పల పాలు చేసినటువంటి వైసీపీ రాక్షస పరిపాలనకు అంతం పలికి కూటమి ప్రభుత్వానికి మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఇచ్చినటువంటి తెలుగు ప్రజల ఆశయాల్ని నెరవేరుస్తూ ముఖ్యంగా రైతు జనబాంధవుడిగా చంద్రబాబు నాయుడు గారి వేళ కొనియాడబడుతున్నాడు. 24 గంటల్లో 48 గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులు వస్తాయని చెప్పారు, కానీ గంటలోనే అకౌంట్ లో డబ్బులు వేసినటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు. ఎప్పుడూ లేని విధంగా సివిల్ సప్లైస్ శాఖ ద్వారా రైతులకు టార్పాలిన్స్ కూడా సప్లై చేసి మొన్న తుఫాన్లకి ధాన్యం పాడవకుండా కాపాడిన వైనం. రైతు తన ధాన్యాన్ని ఎవరికైనా ఎక్కడికైనా అమ్ముకోవచ్చు, ఆంక్షలు లేవు. ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వం ఇస్తుంది, ఎంత దూరం పంపించుకున్నా. ఈ విధంగా ముఖ్యంగా మా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నులు పంట పండితే 2,30,000 ప్రభుత్వం టార్గెట్ తీసుకుంటే అది దాటిపోయి ఈవేళ 3 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నులు ప్రభుత్వమే కొన్నది. ఎందుకు కొన్నదంటే రైతు ప్రైవేట్ మిల్లర్స్ కి అమ్మే ఆలోచన విరమించుకున్నాడు. ఎందుకంటే తక్షణం డబ్బులు పడుతున్నాయి రైతు అకౌంట్ లో ప్రభుత్వం నుండి. ఆనందంతో ₹1 అటున్నా ఇటున్నా లాభం ఉన్న నష్టం ఉన్న అది చూడట్లేదు. తక్షణం డబ్బులు కావాలి రైతుకి, ధాన్యం ఇవ్వగానే డబ్బు కావాలి. అది ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కూటమి ప్రభుత్వం. అందుకే రైతు ఈవేళ తెలుగుంటి రైతు, దేశానికి మకుటమైనటువంటి రైతు జేజేలు పలుకుతున్నాడు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి. పాలకులందు సుపరిపాలకులు వేరే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతా ఉంది. ఈవేళ 24,000 మంది చిన్న చితక కాంట్రాక్టర్ల ఇంట కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. ఎందుకంటే పాపం గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి దెబ్బకు బకాయిలు పడ్డటువంటి ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళ వాళ్ళకి చెల్లించడం జరిగింది. మీరు అన్నారు ఇందాక బకాయి నామ సంవత్సరం అని చెప్పి, ఇది జమా పొద్దుల నామ సంవత్సరం మేడం. ఇది జమ
నామ సంవత్సరం బకాయి చెల్లింపుల నామ సంవత్సరం అన్నాను నేను. అది బకాయి చెల్లింపుల నామ సంవత్సరం, బకాయి నామ సంవత్సరం అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవుతుంది. అందుకని జమాపొద్దుల ప్రభుత్వం ఇది, జవాబుదారీ ప్రభుత్వం ఇది. కరెక్టే. అయితే ఒక విషయం సార్, ఇప్పుడు మీరు అంటున్నారు ఒక పక్కన పెట్టిన బకాయిలు జమలన్నీ చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎనలిస్ట్ గారు కొన్ని విషయాలు చెప్పారు. తేడా స్పష్టంగా గవర్నమెంట్ అప్పటికి ఇప్పటికి చాలా క్లియర్ కట్ గా అంశాల వారీగా తెలుస్తున్నప్పటికీ కూడా వీరు అనుకుంటున్న లక్ష్యం, మీరు అనుకుంటున్న ఆలోచనలు లేదా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్న విధానం, పాలసీలు కొంత ఇంకా క్లియర్ కట్ గా ప్రజలకు రీచ్ కాకపోతే మళ్ళీ అది కొంత ఇబ్బంది కలిగే అంశాలుగా ఉంటాయి కదా. మీ 2047 విజన్ అంటారు, లేకపోతే ఇవన్నీ అంటారు. ఇవన్నీ కొంత పూర్తి స్థాయిలో వెళ్ళాలి కదా ప్రజల్లోకి. అంటే ఇక్కడ నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పండి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ యంత్రాంగం ఫుల్ ఫోర్స్ లో పనిచేస్తుంది మేడం. మన ప్రభుత్వం వచ్చాక పార్టీకి క్యాడర్ కి మధ్యలో ఏదో చిన్న తెర ఉండడం వల్ల ఈ మీరన్నట్టుగా ప్రజలకి పూర్తి స్థాయిలో వెళ్ళట్లేదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎప్పుడు కూడా మంచిదే. చూపులు వేరు మేడం, ముందు చూపు వేరు. ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే, ఎవరికీ లేదు. ఎవరేమనుకున్నా సరే ఇది నిజం. ఎందుకంటే ఆయన ఏది పెట్టినా ముందు ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, తర్వాత అందరూ దాన్ని అనుసరిస్తారు. ఎప్పుడో 25 ఏళ్లకు ముందు రాబోయే ప్రపంచాన్ని ఊహించి ఆయన కళ్ళు మూసుకుని ఆ భవిష్య దర్శనాన్ని చేస్తాడు. బ్రహ్మంగారు లాగా ఆగామి కాలజ్ఞానకర్త చంద్రబాబు నాయుడు. ఆయన అలా తీసుకున్న నిర్ణయాలు అందరూ కూడా హేళన చేస్తారు ఫస్ట్ లో, తర్వాత అందరూ దాన్ని ఫాలో అవుతారు, అనుసరిస్తారు. ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఆయన సహజం అది. అలాగేంటంటే ఇప్పుడు ఆయన తీసుకొచ్చే పరిపాలనలో మార్పులు గాని, చేర్పులు గాని, ముందు చూపు గాని ఇవన్నీ కూడా భావితరాలకు బంగారు భవిష్యత్ బాట. ఈవేళ ఆ వైజాగ్ లో 2,08,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇవాళ అక్కడ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి అంకురార్పణ జరిగింది. చిన్న విషయం మేడం ఇది. ప్రభుత్వ ధనంతో ఇన్ని లక్షల కోట్లు ఒకేసారి ప్రధానమంత్రి గారు వచ్చి ఆయన చేతుల మీదుగా అంకురార్పణ చేసి వెళ్ళారంటే ఎటువంటి విషయం మేడం ఇది? ఇది ఎంత ఎలాగా వెళ్లాల్సిన విషయాన్ని ఆ తిరుపతి ఇష్యూను పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లకుండా దీన్ని అడ్డుకున్నాడు. ఇలాంటి దాన్ని అడ్డుకోవడానికే పార్టీని మనం పవర్ఫుల్ చేయాలంటాను, ఎనర్జీ చేయాలంటాను. కొంచెం వాగ్దాటు ఉన్నటువంటి వాళ్ళతోటి ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా గట్టిగా మాట్లాడించి ప్రజల్లోకి ప్రభుత్వం యొక్క విధానాల్ని, ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల్ని, పద్ధతుల్ని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతను ఎక్కడో ఒక తెర అడ్డుకుంటుందనే భావం కార్యకర్తలో ఉంది. నేను చెప్పాలి కాబట్టి స్పోక్స్ పర్సన్ గా చెప్పాను. ఇది మళ్ళీ నేనేదో వ్యక్తిగతంగా చెప్పానని భావించకుండా ఇది వాస్తవం. దీన్ని బాబు గారు సరిదిద్దితే తెలుగుదేశం పార్టీకి, కూటమికి రాబోయే 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కూడా డోకా లేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక అరాచకాన్ని, ఒక విధ్వంసాన్ని, ఒక రక్కసి మూకల విశృంఖల స్వైర విహారాన్ని రాష్ట్రం చవి చూసింది. అందుకే అందరూ ఏకమై ఒక్క తాటి మీదకి వచ్చి 164 సీట్లు కూటమికి ఇచ్చారంటే చిన్న విషయం మేడం ఇది. రేపు కూడా అదే జరుగుతుంది. జగన్ ఎప్పుడు ఏకాకే. మొన్న అతను ఫెయిల్ అవ్వలేదు మేడం, అతను డిబార్ అయిపోయాడు. ఎన్నికల నుంచి డిబార్ అయ్యాడు అతను. డిబార్ అయినోడికి ఇంకా మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఏ విధంగా లక్ష్మీ పార్వతి పార్టీ ఈ రాష్ట్ర రాజకీయ రంగం నుంచి వ్యానిష్ అయిపోయిందో, నాగేంద్ర భాస్కర్ రావు పెట్టినటువంటి పార్టీ వ్యానిష్ అయిపోయిందో, అదే విధంగా ఈ పార్టీ కూడా వ్యానిష్ అయిపోతుంది త్వరలో. రాష్ట్రంలో ఉండదు ఇది పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న క్యాడర్ గాని, లీడర్ గాని ఆ పార్టీకి లేవు. అక్కడంతా అవకాశవాదులు. పోరాడే పటం లేదు, కష్టకాలంలో నిలబడి ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు, ప్రాణాలకు తెగించి మాతులాగా పోరాడే ఒక్కడంటే ఒక్కడిని చూపించమని అక్కడ అందరూ అవకాశవాదులే. గోడ మీద పిల్లులు, బల్లులు, వాళ్ళు గెద్దలు, రాబందులు అన్ని ఉన్నాయి అక్కడ. వలస పక్షులు, అదొక వలస పక్షులతో నిండిపోయినటువంటి ఒక విషవృక్షం అది వైసీపీ పార్టీ. గోదావరి జిల్లాల వ్యక్తి కదా. ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ రోడ్ల వ్యవహారంలో గానీ, లేకపోతే ఇప్పుడు అక్కడ స్థానికంగా ఏం మాట్లాడుకుంటున్నారు అందరూ పండగకి వచ్చిన జనాలు? ఒక నిజం ఏంటంటే, మీకు బట్టల షాప్ యజమానులు గాని, కిరాణా షాప్ యజమానులు గాని వాళ్ళు అనేది ఏంటంటే
ప్రజలు అనట్లేదు, వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి బిజినెస్ కొంచెం మందకొడిగా ఉండడంతో ఏదన్నా ఈ వేసుంటే బాగుండు, చంద్రబాబు నాయుడు గారు అన్ని బాగా చేస్తున్నాడు, ఈ పండగకి ప్రజలకు ఏమన్నా అకౌంట్ లో వేసుంటే బాగుండు, మాకు వ్యాపారం నడిచేది బాగుండేది, రద్దీ ఉండేది అని వాళ్ళు నా దగ్గర మిత్రులు కొంతమంది వైశ్యస్ ట్రేడర్స్ వాళ్ళు వీళ్ళు. నేను అన్ని అడుగుతాను, అన్ని మనం ఆహా ఓహో అంటే ఎలా, గ్రౌండ్ రియాలిటీ కూడా ఒకటి రెండు చెప్పాలి మీరు. అప్పుడు నేను చెప్పాను, లేదు జూన్ లో ఎంత ఈ తల్లికి వందనం పడబోతుంది, ఎంతమంది ఉంటే అంతమందికి, అది దేనికైతే కేటాయించారో దానికే ఉపయోగించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి విద్య అమ్మఒడి అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికి పండక్కి ఇచ్చేవాడు. ఇప్పుడు ఇందాక నేను ఎందుకు అడుగుతానంటే శ్రీధర్ గారు ఏమన్నారు, ఒక స్టైల్ ఇప్పుడు మీరు రోడ్డు వేశారు కనపడుతుంది, లేకపోతే బకాయిలు చెల్లించారు వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి. ఇవి కాకుండా నెల తిరిగేసరికి బటన్ నొక్కింది డబ్బులు అలవాటు చేస్తున్నప్పుడు అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మీరు ఇచ్చిన హామీల అమలు విషయంలో. సో ఆ పాయింట్ తో పాటు మీరు కొన్ని వెరైటీగా చెప్తున్నారు, వాట్సాప్ గవర్నెన్స్, P4, ఇవి ఎంతమందికి అర్థమవుతున్నాయి? అదే కరెక్ట్ మీరు అన్నారు, అదే చెప్తున్నారు. అంటే బాబు గారు కాదు మేడం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందంటే రిఫైన్డ్ పరిపాలన, సంస్కారవంతమైనటువంటి పరిపాలన, సంస్కరించబడినటువంటి పరిపాలన అందిస్తాడు చంద్రబాబు. అది ప్రజలకు అర్థం అవడానికి చాలా టైం తీసుకుంటది. అందుకే అది అర్థమయ్యే రీతిలో ప్రజల దగ్గర తీసుకెళ్లే యంత్రాంగం పార్టీని బలోపేతం చేయాలని చెప్తున్నాను. మీరు అన్నట్టుగా తెలగపిండికి అలవాటు పడినటువంటి బండెద్దు దానికోసం ఎదురు చూస్తుంటుంది టైం అయినప్పటికి రాత్రి 6-7 అన్నారు కదా, వ్యాపారస్తులు ఇలా ఉందండి చర్చ, లేదా ఇలా మాట్లాడుకుంటున్నారు అన్నారు. నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బట్టల వ్యాపారులు అన్నారు, కిరాణా వ్యాపారులు అన్నారు, ఇంకా అదర్ వ్యాపారులు కూడా నాతో బంగారం కొట్లు వాళ్ళు కూడా అన్నారు. ఎందుకంటే ఏదన్నా ఇచ్చుంటే బాగుండేదండి, బాబు గారు చాలా బాగా చేస్తున్నారు, రోడ్లన్నీ బాగుపడ్డాయి, ఆ వాటర్ బాగా వస్తుంది, అన్ని పారిశుద్ధ్యం బాగుంది, అందరికీ బాగానే ఉందండి, ఎంప్లాయీస్ కి డబ్బులు ఇచ్చారు, కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చారు, బకాయిలు చెల్లింపులు చేశారు, ఇది చెల్లింపుల నామ సంవత్సరం, ఇది బాగానే ఉంది. కానీ ఈ అలవాట్లకి పడిపోయినటువంటి జనాలకి ఇదేదో అసంతృప్తిగా ఉంది, దీని లోటు భర్తీ చేస్తే బాగుండు అని ఒక భావజాలం బయట వినిపించిన మాట వాస్తవం. రైట్ సార్, రైట్. యా, మనం మీతో మళ్ళీ మాట్లాడతాను. ఉద్యోగుల GPF పెండింగ్ బకాయిలతో పాటు పోలీసులు సరెండర్ లీవ్స్, ఇలా వివిధ అంశాలపై జరిగినటువంటి సమీక్షలో ఉద్యోగస్తులు చెప్పిన అంశాలన్నింటినీ కూడా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుని వాళ్ళకు కూడా బకాయిలు చెల్లింపులు చేసింది. సో వాళ్ళ వర్షన్ జీవో ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ గారు ఉన్నారు. విద్యాసాగర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. గత సంక్రాంతి టైం అనుకుంటా మనం మాట్లాడుకుంది ఏంటండి పరిస్థితి అంటే, అసలు కనీసం మాకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, మా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు, పండగ చేసుకుంటామో లేదో తెలియదు అని మీరే అన్నారు, నాకు బాగా గుర్తు. ఇప్పుడు జమ అయ్యాయి, బకాయిలు చెల్లిస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు మీరే కూర్చున్నారు, ఏం చెప్తారు? విజయ్ చంద్ర గారు, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిజమే, లాస్ట్ సంవత్సరం ఇదే టైంకి మేము అందరూ పండుగ చేసుకుంటారేమో కానీ ఉద్యోగులు మాత్రం పండుగ చేసుకునే పరిస్థితి లేదు అని చెప్పాం. మరి ఇవాళ దాదాపు పండగ వాతావరణంలోకి ఉద్యోగులు కూడా అడుగు పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే మిగిలిన అన్ని సెక్టర్స్ గత 5 సంవత్సరాల్లో అనుభవించింది వేరు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ మాకున్న ఇబ్బందులు వేరు. కారణం ఏంటంటే మేము ఏది ఎవరికి చెప్పుకోలేని పొజిషన్ లో గత 3 సంవత్సరాల నుంచి ఉన్నాం. మాకు సంబంధించిన ప్రతి ఐటమ్ ని పక్కన పెట్టినా, ప్రతి బకాయిని పక్కన పెట్టినా, మిగతా రంగాలతో చూస్తే వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి, మాకు అలా కాదు మేడం. మాకు మేము దాచుకున్న డబ్బులు GPF లు మేమేం ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సి అడుగుతాం, వేరే సంగతి. కానీ మేము ప్రభుత్వం దగ్గర డబ్బు GPF మా డబ్బు, గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ మా డబ్బు, మెడికల్ రియంబర్స్మెంట్ లో వచ్చేది కూడా మా డబ్బే. ఇవన్నీ మేము ప్రభుత్వానికి మేము కడుతున్నాం. ప్రభుత్వానికి ఇందులో GPF లో కానీ APGL లో కానీ ₹1 ప్రభుత్వంలో లేదు. ప్రభుత్వానికి ₹1 ఖర్చు లేదు. మాదే కొన్ని వేల కోట్లు. ఇన్సూరెన్స్ చూస్తే మాది 16,000 కోట్లు ప్రభుత్వంలో ఉంది. GPF చూస్తే ఎన్ని వేల కోట్లు ఉంటుందో చెప్పమని అడుగుతున్నాం. ప్రభుత్వం 25,000 కోట్ల పైన మా GPF వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మేము లోన్ పెట్టుకుంటే ఒక 500 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు లోన్ పెట్టుకుంటే లోన్ మా డబ్బుల్లో నుంచి మాకు లోన్ ఇవ్వని పరిస్థితి. మా మెడికల్ రియంబర్స్మెంట్ కి నెలకి ₹300, అంటే సంవత్సరానికి ₹250 కోట్ల మేము ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. అందులో నుంచి మా బిల్స్కి చెల్లించాల్సిన 100 కోట్ల, 150 కోట్ల, 200 కోట్లు చెల్లించమంటే వాటిని కూడా చెల్లించలేని పరిస్థితి. ఇన్సూరెన్స్, మనిషి చనిపోయిన ఇన్సూరెన్స్, రిటైర్ అయిన ఇన్సూరెన్స్ రాని పరిస్థితి.
విజయ చంద్రిక గారు గత 70 సంవత్సరాల్లో 35 సంవత్సరాల నుంచి సంఘాల్లో ఉన్నాం, ఎన్నో చూసాం. భారతదేశ వ్యాప్తంగా సంఘాలన్నీ చూస్తుంటాం. భారతదేశ వ్యాప్తంగా గత 70 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన జీపీఎఫ్లు కానీ ఏపీజీఎల్ఏలు కానీ మా డబ్బులన్నీ వాడేసుకునే మేము దానికి దేవిరించాల్సిన పరిస్థితి ఇంతవరకు ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనో ఏ రాష్ట్ర ప్రభుత్వోద్యోగికి రాలా. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగికి మాత్రమే ఆ పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు, మేము ఉద్యోగులకి 25,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇందులో బ్రహ్మాండాన్ని 10,000 కోట్ల రూపాయలు మా డబ్బులే ఉన్నాయి. అంటే మా డబ్బులు మాకు ఇచ్చే పరిస్థితి లేదు. రెండవ పరిస్థితి ఏంటంటే మేము వెళ్ళి అడిగే పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఇంకా ఒక నయం, మేము వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతున్నాం, ముఖ్యమంత్రి గారిని కలవగలుగుతున్నాం. అంతకుముందు ముఖ్యమంత్రి గారిని కలిసే పరిస్థితి కానీ ఇంకొక పరిస్థితి కానీ లేదు. వీటి గురించి చర్చించే పరిస్థితి కూడా లేదు. ముఖ్యమంత్రితో చర్చించట్లేదు, అధికారులు చర్చించట్లేదు అని మేము రోడ్డు మీదకి వస్తే 3,650 కేసులు ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద పెట్టిన ప్రభుత్వం కానీ పెట్టిన పరిస్థితి సిచ్యువేషన్ కూడా ఇంతవరకు ఎప్పుడు చూడడం మేము. 3,650 కోట్లకి మేము చెప్తున్న లెక్కలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయుల మీద గత 5 సంవత్సరాల్లో 3,650 కేసులు ఉన్నాయి. సిపిఎస్ ఉద్యోగుల మీద ఉన్నాయి, ఎన్జిఓల మీద ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ మేము రివ్యూ చేసి ఎత్తివేస్తామని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇప్పుడు అదే చెప్తున్నాం మేడం, మేము ఏమైనా దొంగతనాలు చేస్తున్నామా, స్కామ్ చేస్తున్నామా, లేకపోతే ఏదన్నా మార్పు అన్ని లేదు. ఇప్పుడు ఈ 3,650 కేసులు కూడా కారణం ఏంటంటే మేము గొంతెత్తినందుకు. మేము ఆందోళన కార్యక్రమం అంటే మీరు మా మాట వినరు, మా డబ్బులన్నీ మీరు వాడేసుకుంటారు, వాడుకుని 2 నెలలైనా 3 నెలలైనా మాకు కట్టరు. మేము గొంతెత్తితే హౌస్ అరెస్టులు, బైండ్ ఓవర్ కేసులు, మిగతా కేసులన్నీ కూడా మా మీద పెడతారు. ఉద్యోగం మీద కేసు పెడితే అతనికి సంబంధించిన ఇంక్రిమెంట్స్ ఆగిపోతాయి, ప్రమోషన్స్ ఆగిపోతాయి, రిటైర్మెంట్ అయితే రావాల్సిన బెనిఫిట్స్ ఆగిపోతాయి. ఇంత వ్యక్తిగత నష్టాన్ని ఉద్యోగులకి కలగజేసి ఇవాళ వచ్చేసరికి ఈ ఒక్క విషయంలోకి వస్తా. ఇవాళ వచ్చేసరికి ఈ దీంట్లోనే 2-3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసాం. అయ్యా ఇబ్బందులు అన్ని ఉన్నాయి, మీ ఇబ్బందులు మీకు ఉన్నాయి తప్పదు, కానీ సంక్రాంతి పండుగలోకి మాకు ఒక డిఏ రిలీజ్ చేయండి, మా జీపీఎఫ్లు సరెండర్ లీవ్లు, ముఖ్యంగా పోలీసులు సరెండర్ లీవ్లు కూడా ఉన్నాయి, ఉద్యోగులు కూడా ఉన్నాయి, ఇవన్నిట్లో ఎంతో కొంత మీరు ఇచ్చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ గా కలిసి అడిగే పరిస్థితి, ఫైనాన్స్ మినిస్టర్ గారిని డైరెక్ట్ గా కలిసే పరిస్థితి. వాళ్ళు కూడా వాళ్ళకున్న ఇబ్బందులన్నింటినీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వాళ్ళు ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మేము 25,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేశారు. ఇవన్నింటినీ కూడా మేము ఒకసారి 6 నెలల్లో 2 నెలల్లో 3 నెలల్లో చేయలేదు. జీపీఎఫ్ 519 కోట్ల లెక్కలు ఉన్నాయి కదా, అన్ని ఏం రిలీజ్ చేయలేదు కదా, ఎందుకంత ఆనందం పడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏంటంటే ఇంత ఓవరాల్ గా కదా ఇచ్చింది, ఏమిటంత ఆనందం పడిపోతున్నారు? ఒకటి మేడం, ఆనందం ఆల్వేస్ 1 ఈజ్ బెటర్ దెన్ 0. ఓకే, 0 కన్నా 1 ఎప్పుడు ఎక్కువే. మేము 6 నెలల నుంచి అడుగుతున్నాం, ప్రభుత్వం ఉద్యోగుల మీద దృష్టి పెట్టండి, మాకు పిఆర్సీ కమిటీ వేయండి, డిఏ ఇవ్వండి, బకాయిల చెల్లింపు బిగిన్ చేయండి అని అడుగుతుంది. అంతేగాని ఈ బకాయిల చెల్లింపు 216 కోట్లు, 516 కోట్లు జీపీఎఫ్, 200 కోట్లు సరెండర్ లీవ్, మెడికల్ రియంబర్స్మెంట్ అయితే మా దగ్గర ఉన్నట్లు 5% పోద్ది, 10% పోద్ది. అంతకన్నా మా మిగతా 90% మా అంతా అలాగే ఉంది. కానీ మేమేమంటున్నాం, బిగిన్ చేయండి అంటున్నాం. బిగిన్ చేయండి అని చెప్పి మేము ఏదైతే అడిగామో ప్రభుత్వం బిగిన్ చేసి 1,300 కోట్ల రూపాయలు ఉద్యోగుల బకాయిలకు ఇచ్చింది. కానీ ఇప్పుడు కొంతమంది దొంగ అన్నట్టు బయటకు వచ్చి నువ్వు 25,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మాట్లాడాలా, డిఏ ఎరియర్స్ 5 సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడాలా, పిఆర్సీ ఎరియర్స్ ని ఇంతవరకు ఇవ్వలా, రివర్స్ పిఆర్సీ ఇవ్వడం జరిగింది. 27% నుంచి 23% ఫిట్మెంట్ తగ్గించారు, 20% నుంచి 16% మా ఈ హౌస్ రెంట్ అలవెన్స్ ను 2023లో తగ్గించారు. మా ఎడిషనల్ క్వాంటమ్ పెన్షనర్స్ కి గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం 2014-15లో ఇచ్చిన ఎడిషనల్ క్వాంటమ్ ని తగ్గించి తీసివేయడం అనేది జరిగింది. ఇవన్నీ మాట్లాడుకోండి, ఇవన్నీ 3 నెలల్లో మొత్తం జరగలేదు, మొత్తం జరగాలని వాళ్ళు అనటం ఎంత ఆక్షేపణీయమో, ఉద్యోగులకు మొత్తం ప్రయోజనం కలిగిందంటాం కూడా అంత ఆక్షేపణీయం. ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన మేటర్ ముగిపోయింది. దానికి కొంత కదలిక, ప్రభుత్వం నుంచి సానుకూల వాతావరణం, మా అందరినీ కలవటం, సమాధానాలు చెప్పటం ఉద్యోగుల పట్ల ఉంది. ఉద్యోగులు కూడా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు, జీపీఎఫ్లు కూడా 500 కోట్లు ఇంకెక్కువ ఉన్నాయి.
ఇంకా 1000 కోట్ల పైన ఉంది వాళ్ళ. అది మేము పెడుతుంది కాదు, 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న అంశం. ప్రభుత్వం కూడా ఒకటి చెప్తుంది, రోజులు మాకు కూడా ప్రభుత్వం ఎట్టి మమ్మల్ని కూడా అడుగుతుంది. ఏమి లేదు, గత 5-6 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ ఇంకో దానికి కానీ 1 పైసా మన ప్రభుత్వాలు ఇన్వెస్ట్ చేయాల. రోడ్స్ అన్ని అట్లాగే ఉన్నాయి, డ్రైన్స్ అన్ని అట్లాగే ఉన్నాయి, కలవర్ట్స్ అన్ని అట్లాగే ఉన్నాయి, ప్రాజెక్ట్స్ అన్ని అట్లాగే ఉన్నాయి, టూరిజం ప్రాజెక్ట్స్ అట్లాగే ఉన్నాయి, స్పోర్ట్స్ సంబంధించిన స్టేడియంస్ కానీ వాళ్ళ పరికరాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉన్నాయి. అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ కు సంబంధించి ప్రతి సంవత్సరం వాళ్ళకి మెయింటెనెన్స్ కి మిగతాటికి డబ్బులు ఇవ్వాలి. గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ కానీ వీటికి కానీ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి వీటి దేనికి డబ్బులు కేటాయించకపోవడం వల్ల స్టేషనరీ కూడా మీ డబ్బులే పెట్టినట్టున్నారు అప్పట్లో. ఇప్పుడు మాకు స్టేషనరీ కానీ ఇంటర్నెట్ ఛార్జెస్ కానీ రెంట్ కానీ ఇల్లు కోర్టులు ఎన్ని వేల కేసులు ఈ భారతదేశం ఏ ప్రభుత్వం మీద పడాలి. ఈ ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ కొన్ని వేల కేసులు పడితే రాత్రి మొదలు అటు ఇంజనీర్లు కానీ ఉద్యోగులు కానీ మా జేబులో డబ్బులు వేసుకుని స్టేషనరీ, ఈవెన్ కోర్టు ఖర్చులు, స్టాంపు ఫీజులు, కోర్టు గుమ్మస్తా ఖర్చులు కూడా మా జేబులో వేసుకుని 3 సంవత్సరాల నుంచి కట్టాం. టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ రిలీవ్. ఇప్పుడు కాంట్రాక్టర్లు చేస్తే కాంట్రాక్టర్లు సంతోషంగా మేము ఎందుకు సంతోషంగా ఉంటున్నాం అంటే 10,000 కేసులు పోయినట్లే మా మీద. ఈ 10,000 కేసులు గవర్నమెంట్ అటెండ్ అవుతుంది, ఉద్యోగులు మేము గవర్నమెంటే, ఉద్యోగులు అటెండ్ అవుతున్నారు, ఇంజనీర్లు అటెండ్ అవుతున్నారు, అధికారులు అటెండ్ అవుతున్నారు. మాకు ఇది పెద్ద దానికి సంబంధించి టీఏడిఏలు లేవు, నేను నెట్ ఛార్జెస్ లేవు, స్టేషనరీ లేదు, కోర్టు ఫీజు ఎక్స్పెన్సెస్ కావాల్సిన ఎక్స్పెన్సెస్ కూడా రిలీజ్ చేయాలి. ఇవాళ రిలీజ్ చేసింది ప్రభుత్వం. కేసులకు సంబంధించి కాంట్రాక్టర్లు పేమెంట్ చేశారు, చాలా వరకు కేసులు తగ్గుతాయి. దాంతో పాటు మాకు రావాల్సిన ఇవి కూడా వాళ్ళు రిలీజ్ చేసింది. మెడికల్ రియంబర్స్మెంట్ ఈ పోలీసుల డిపార్ట్మెంట్ కి సంబంధించి నిన్న మొన్న కూడా చూశాను నేను, స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా 4 నెలల జీతాలు బకాయిలు అని అంటున్నారు. వాళ్ళ తరపు నుంచి కూడా ఏమన్నా మాట్లాడతారా మీరు? స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి సంబంధించిన వీళ్ళు డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ లోకి రారు. వీళ్ళంతా కార్పొరేషన్స్ లో ఉంటారు, వాళ్ళకున్న మేనేజ్మెంట్ వాళ్ళకున్న ఫండ్స్ ప్రకారం ఉంటుంది. బట్ తప్పనిసరిగా ఉద్యోగులు ఎవరైనా స్టీల్ ప్లాంట్ ఉద్యోగైనా కార్పొరేషన్ లో పనిచేసిన ఎడ్యుకేషన్ కొంతమంది కార్పొరేషన్స్ లో చేసే వాళ్ళు కూడా రాదు. నిన్న కూడా గురుకుల పాఠశాలలకు మిగతా వాళ్ళకి నవంబర్ డిసెంబర్ 2 నెలల నుంచి జీతాలు లేవు. నిన్ననే మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే నిన్న మార్నింగ్ గురుకుల పాఠంలో ఉన్న 5,000 మందికి కూడా నవంబర్ జీతం డిసెంబర్ జీతాన్ని నిన్న పొద్దున ప్రభుత్వం జమ చేయడం జరిగింది. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాదు కానీ వారు కూడా ఉద్యోగులు 4 నెలలు అయిపోయింది. మాకు కూడా అంతే, 15వ తారీఖు వస్తుందో 20వ తారీఖు వస్తుందో 25వ తారీఖు వస్తుందో జీతాలు తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ 1వ తారీఖు వస్తుంది, టు దట్ ఎక్స్టెంట్ సంతోషం. మా బకాయిలు అన్ని పేరుకుపోయినాయి, వాళ్ళ బకాయిలు స్టార్ట్ చేశారు. మేమేమో అదేది ఉద్యోగులు అడుగుతున్నారు, అన్న పోలీసులకు సరెండర్ లీవ్ వచ్చింది, మా సరెండర్ లీవ్ పరిస్థితి ఏంటి? మా జీపీఎఫ్ 500 కోట్లు ఇచ్చారు, వచ్చేసరికి అందరికి వస్తున్నారు, కొంతమందికి వచ్చింది, మిగతా వాళ్ళందరూ మా పరిస్థితి ఏంటని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నారు. మేమేమంటున్నాం, మొదలైంది సంతోషం, ఒక రకమైన చర్చ సామరస్య వాతావరణం ఉంది, సంతోషం. మేమేమనుకుంటున్నామో మేమేం చెప్తున్నాం చెప్పగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, దానికి సంతోషం. అలాగే ప్రభుత్వానికి సంబంధించి అన్ని ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గత సంవత్సరం అట్లాగే ఉండిపోయింది, వెల్ఫేర్ మెజర్స్ లో ఉండాల్సింది అట్లాగే ఉండిపోయింది. ఇవన్నిటిని ప్రభుత్వం ఏం చెప్తుంది, వీటన్నిటిని రోడ్స్ 5 సంవత్సరాల నుంచి రోడ్లు వేస్తుంటే వాళ్ళ ప్రభుత్వానికి అంత ఖర్చు ఉండేది కాదు. మరి అన్నిటికీ మేము పెట్టుకుంటూ వెళ్తున్నాం, ఉద్యోగులకు కూడా మేము పెట్టుకుంటూ వెళ్తాం అంటున్నాం. మేము అడుగుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరినీ ఉద్యోగులు ఒకలాగా చూడొద్దు, మిగతా అందరికీ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు ఇది మా డబ్బు ఎప్పుడూ లేదు. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా మా డబ్బుకు మేము అప్లికేషన్ పెట్టుకుంటే రేపు మార్నింగ్ వస్తుంది రూల్ ప్రకారం. కానీ దానికోసం కూడా వెళ్ళి 500 కోట్లు రిలీజ్ చేయించుకుని అమ్మ మా 500 కోట్లు మా డబ్బులు మాకు ఇచ్చారని చెప్పుకునేది కాదండి. దీన్ని అతి త్వరగా మా పిఆర్సీ కమిటీ వేయటం కానీ ఇది కానీ ఇంకా కేసులు ఎత్తివేయటం కానీ డిఏ రిలీజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా త్వరగా అని చెప్పి చెప్తున్నాం. ప్రభుత్వం కూడా మేము ఇప్పుడే వచ్చాం, 5-6 నెలలు అయింది మీరు అన్నారు కాబట్టి సంక్రాంతికి మరి గత 4-5 రోజుల్లో మేము ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామో ఆ అంశాల మీద వాళ్ళు ఇది చేసుకుని ఒక 1,300 కోట్లు రిలీజ్ చేయడం అనేది మంచి పరిణామం కింద భావిస్తాం. శాంతియుత వాతావరణంలో, స్వేచ్ఛా వాతావరణంలో ఈ కేసు వ్యవహారాలు లేకుండా డైరెక్ట్ గా సింపుల్ గా అయితే గత ప్రభుత్వం మీద ఉన్నంత భయం పోయింది, ప్రభుత్వం మీద భయం అయితే లేదు మీకు. అంటే ఆ విషయంలో అయితే కంపేర్ గట్టిగా అడుగుతున్నారు కేసులు ఎత్తండి మా బకాయిలు నేను ఎప్పుడు వినలేదు అసలు. మీరు కూడా డిబేట్ లో వచ్చినప్పుడు ఇస్తే బాగుండు ఇప్పించండి అన్న మాట నుంచి ఎత్తేయండి తీసేయండి అంటున్నారు మీరు కూడా ఇప్పుడు. అంతకు ముందు కూడా మాట్లాడేవాళ్ళం. ఆ వైఖరి ఆ పాజిటివ్ నేను అనేది వీళ్ళని ఏమండి పెట్టే వాళ్ళకే కొడతారు,
పెట్టే వాళ్ళనే తింటారు. సంక్రాంతికి తేడా ఏంటంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నాం, సంతోషంగా ఉన్నాం ఒకటి. ఓకే. రెండవది మేమేమనుకున్నామో అది మాట్లాడగలుగుతున్నాం రెండు. అవును. మూడవది ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి మాకు కావలసిన అంశాలన్నింటినీ చక్కగా వెళ్ళి వాళ్ళు చెప్తున్నాం, వాళ్ళు కూడా చూద్దాం చేద్దాం అనుకుండా వాళ్ళకున్న ఇబ్బందులన్నింటినీ కూడా చెప్తూ మనందరం కలిసి ముందుకెళ్తూ ఫేజ్ వైజ్ గా మీ అన్ని కూడా చేస్తామని చెప్తున్నారు. మూడు, మేము చెప్పటం చేయటం మేము చెప్పటం కాబట్టి దీనికి ఎక్కడో చోట జగన్నాథ రథ చక్రం కదలాలి. ఉద్యోగులకు సంబంధించిన మేము చెప్తున్న దాంట్లో ఎంతో కొంత మూవ్మెంట్ ఇవ్వండి, సంక్రాంతికే ఇవ్వండి అన్నాం. మేము డిఏ ఈ బకాయిలు అనుకున్నాం, డిఏ బకాయిలు ఇచ్చారు. అంతవరకు నేను ఇంతగా చెప్పినట్లు ఎప్పుడైనా మార్పు మొదలైతే మంచి మొదలైనప్పుడు దాన్ని మీడియా కూడా ఏదైనా నిర్ణయం తప్పైతే తప్పని చెప్పేస్తున్నాం మేము కూడా. నేను కూడా అదే చెప్తున్నా. అలా అని చెప్పి మాకు అన్ని ఇప్పుడు ఉద్యోగులు కూడా అన్నారు, అన్నా ఇది మొత్తం మనకు ఉన్న సమస్యలన్నీ ఇచ్చేసారు, బకాయిలన్నీ ఇచ్చారు. సవాళ్ళు ఉన్నాయి కొన్ని. శేఖర్ గారు, ఎలాగో మీరు సివిల్ సప్లై కాబట్టి ఒక ప్రశ్న, ఈసారి పండక్కి వెళ్ళిన వాళ్ళందరిలో కూడా ఒక్క విషయం కామన్ గా చర్చ జరిగింది, ప్రైజెస్ రేట్ల విషయంలో. అది కొంత ప్రయాణాల అంశాల్లో గానీ నిత్యావసర వస్తువుల విషయంలో గానీ కొంత చాలా ఎక్కువ ఉన్నాయి, కాస్త ప్రభుత్వం కంట్రోల్ చేస్తే బాగుండేది. ఒక ఆర్టీసీ చిన్న విజయవాడ వెళ్ళటానికి 2000 3000 లాగేశారన్న చర్చ. ఇలాంటివి జరిగితే కొంత ప్రభుత్వానికి మీకు చెడ్డ పేరు వస్తుంది కదా నిత్యావసరాలు. ఎందుకంటే గ్యాదర్ అయ్యి పండుగ చేసుకుంటాం కరెక్టే, మళ్ళీ ముక్కలు కక్కలు తినాలన్నా బోల్ డబ్బులు అయిపోతున్నాయి అంటే మళ్ళీ అదొక బాధ కదా. సో చెప్పండి. అవును మేడం, సందట్లో సడేమియాలాగా ఈ ప్రతి పండుగ సీజన్ లో ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు గాని లేకపోతే ఈ సంస్థలు గాని లేకపోతే కొంత వ్యాపార వర్గాలు గాని ప్రజల మీద దోపిడీ చేసే విధానానికి అలవాటు పడిపోయారు. మరి అవన్నీ తీసుకొస్తాయి కదా ఇవన్నీ. ఇప్పుడు పండుగ అంటే ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు అంటే మళ్ళీ 4 ఏళ్ళు మీరే చూడాలి ఇవన్నీ. తప్పకుండా ఖచ్చితంగా ఇప్పుడు 6 నెలలే గడిచింది కాబట్టి, ఇది 7వ నెలలో ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మరింత జిగణీకృతమైనటువంటి ఒక చక్కటి గవర్నమెంట్ ని మనం చూస్తాం మేడం. ఒక అవినీతి లేని గవర్నమెంట్ ని ఇప్పటికే ప్రజల ముందు పెట్టారు. సంస్థలన్నీ గాడిలో పడినాయి. అలాగే ఈ రేట్లు ధరలు కూడా పెరిగిన మాట వాస్తవం. దీన్ని కూడా అరికట్టి ఒక పద్ధతి ప్రకారంగా వెళ్లే విధానం ఉంది. అదేవిధంగా సివిల్ సప్లైస్ తరఫున అన్ని కందిపప్పు ఏంటి, మంచి నూనె, పంచదార, అన్ని బియ్యము అన్ని కూడా ప్రజలకి సకాలంలో అందుబాటులోకి వెళ్లే విధంగా కూడా చూడడం జరిగింది. ఉంటుంది కదా, మొన్నట్లాగా టోల్ ఫ్రీ చేస్తారా మళ్ళీ? ఆ టోల్ ఫ్రీ చేసే ఆలోచన మరి ఇంకా బయటికి రాలేదండి. అవుతారు కదా, ఖచ్చితంగా ఇవ్వాలి మేడం. ఇది ఖచ్చితంగా మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా బాబు గారు త్వరలోనే ఇది అనౌన్స్ చేస్తారు, ఈవేళ రేపు అనౌన్స్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రోడ్లు మీరు ఎందుకు చెప్పారు, ఇంట్రడక్షన్ లో చక్కగా చెప్పారు. ఈవేళ 6 కిలోమీటర్ రోడ్లో ప్రయాణం చేయాలంటే 2 గంటలు పట్టేది, ఈవేళ 5 నిమిషాలు. అంత చక్కగా రోడ్లన్నీ కూడా బాగుపడిపోయాయి. మామూలు ఇంటర్నల్ రోడ్లు ఈ రోడ్లు కాకుండా గ్రామాల్లో ఈ 5 సంవత్సరాల్లో ఒక ఎస్సీ పేటలో గానీ, ఎస్టీ పేటలో గానీ, బీసీ పేటలో గానీ ఎక్కడ కూడా ఒక సిమెంట్ రోడ్ వేయలేదు. వేళన్నీ ఒక్కొక్క నియోజకవర్గంలో వేల కోట్లతో వేళ రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది పేటల్లో, విలేజెస్ లో. ఇది నిజంగా ఒక 6 నెలల్లో చాలా అసాధ్యమైనటువంటి విషయాలు కూడా సాధించడం జరిగింది. ఎందుకు ఒక డిజాస్టర్ తర్వాత వైసీపీ లాంటి ఒక డిజాస్టర్. ఒక పాయింట్ ఇందాక నరేష్ శ్రీధర్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏమంటున్నారు ఆయన? షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. మరి ఒక 20 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత గోల్స్ ఉన్నప్పటికీ కూడా 2 ఏళ్లకి ఏం చేస్తాం, 3 ఏళ్లకి ఏం చేస్తాం అని ఒక షార్ట్ టర్మ్ గోల్స్ విషయంలో ఒక ప్రశ్న నేను అడుగుతాను. ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ వస్తాయి, పండగకు ఒక వారం 10 రోజులు వచ్చే ఎంటర్టైన్మెంట్స్. మీరు టూరిజము లేకపోతే అక్కడికి వచ్చే వాళ్ళకి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏపీ అంతా కూడా పెట్టేందుకు కూడా ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? ఒక ప్రత్యేక సందర్భాలు కదా ఇవన్నీ, అంటే బోటింగ్, జాయ్ రైడ్స్, కొంత ప్రభుత్వం కూడా టూరిజం ప్రమోషన్ బేస్డ్ గా కొన్ని కాన్సెప్ట్స్ చేయటము. అప్పుడు ఇవి 2 years 3 years ఉండే అవకాశం ఉంటది కదా. అదే మేడం, ఇప్పుడు మనం ఎక్కడికో గోవాకు పోతున్నాం. అసలు గోవా ఎందుకు మేడం? అసలు కోనసీమలో మీరు కూడా రండి ఒకసారి. ఎక్కడ చూసినా గోవే కదా, డెవలప్ చేయాలి. కానీ గవర్నమెంట్ రండి అంటే మరి మీరు అక్కడ జాయ్ రైడ్స్ పెడితేనో ఏదైనా పెడితేనో వస్తాము. అదే మేడం, ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్ర కోనసీమ ఎక్కడ చూసినా ఒక గోవా ఉంటుంది. ఎందుకంటే గోదావరి, అఖండ గోదావరి రాజమండ్రి వరకు వచ్చిందండి. రాజమండ్రి దగ్గర నుంచి 7 పాయలుగా విడిపోయి కోనసీమ అంతా చుట్టుముట్టి ప్రవహిస్తూ ఉంటది. 7 పాయలు, ఎటు చూసినా పచ్చదనం, ఎటు చూసినా వాటర్.
ఎటు చూసిన అందమైనటువంటి తీరాలు, గోదావరి అంటే తీరాలు. అందుకే నేను అనేది ఆ ప్రమోషన్ లేకపోతే ఆ దృష్టికి ఏమన్నా ప్రత్యేక కార్యక్రమాలు వేరే ప్రాంతాల నుంచి వచ్చేవాడు ఆ దిశగా కూడా ఇప్పుడు సంక్రాంతి అంటే వస్తారు ఒక వారం 10 రోజులు. అలాగా ఈ రెగ్యులర్ గా రావడానికి కూడా ఏదన్నా ప్రభుత్వం దృష్టి పెడితే మీకు ఆదాయం కూడా కదా. అప్పుడు ఇవి వారు చెప్తున్నట్టు షార్ట్ టర్మ్ గోల్స్ లేదా 2-3 ఏళ్లకు పెట్టుకునే టార్గెట్స్. ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా గొప్ప ఆలోచన మేడం. ఎందుకంటే ఈ ఆలోచన ప్రభుత్వం తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే వేల కోట్లు సంపద ఎక్కడి నుంచి వస్తుంది, టూరిజం అంటే వస్తుంది, లక్షల కోట్లు వస్తాయి 100%. రైట్ సార్. నర్రా శ్రీధర్ గారు మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఇక్కడ విజయ్ చంద్ర గారు అసలు గత ప్రభుత్వ పాలన చూసి మీరు చంకలు గుద్దుకోవద్దు. గత ప్రభుత్వం అసలు పాలనే కాదు కదా. ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూర్చొని బటన్ నొక్కడం అనేది ముఖ్యమంత్రి అవసరంలా, మంత్రివర్గం అవసరం, ఏం అవసరంలా, వచ్చిన డబ్బును బటన్ నొక్కడానికి ప్రభుత్వం కాదది. దాన్ని చూసి మీరు చంకలు గుద్దుకోవద్దు. 1. 2, ఈ ప్రభుత్వం ఏమైతే చేస్తుందో చేసేటువంటి ప్రణాళికల్లో భాగంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మరలా 2029లో రాడు అనేటువంటి భరోసా ఇప్పుడు లోకేష్ గారిని ఇన్వెస్టర్లు అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా నమ్మకం లేదు, మళ్ళా రాడేమో, మరలా ఇంకా జగన్మోహన్ రెడ్డి మరలా 2029లో గెలవడు, ఆ పార్టీ అంతర్ధానం అయిపోద్ది అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా మీరు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ప్రజల మాట పక్కన పెట్టండి, ఇన్వెస్టర్ల మాట పక్కన పెట్టండి. ఇక్కడ యాజ్ ఎ పార్టీగా కూడా సమిష్టిగా జగన్మోహన్ రెడ్డి మరలా గెలవరు అనేటువంటి కాన్ఫిడెన్స్ని పార్టీలోనే బిల్డ్ చేయలేనప్పుడు ఇన్వెస్టర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఓకే మిమ్మల్ని నమ్మి మీరు డెఫినెట్గా మీరు విజన్ నాయకుడు కావచ్చు, మీ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, మీరు ఇచ్చేటువంటి సబ్సిడీలు కావచ్చు, ఏదో ఒక రూపంలో రిస్క్ బేరింగ్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఆ రిస్క్ బేరింగ్ ఫ్యాక్టర్ని కూడా రేపు పొద్దున ఏదో విధంగా అడ్జస్ట్ చేద్దాంలే, వ్యాపారం చేసేవాళ్ళు, సంపద సృష్టించగలిగిన వాళ్ళు మిమ్మల్ని బేస్ చేసుకొని మీతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ద్వారా కొంతమంది వస్తారు, దాన్ని నేను కాదనట్లేదు. కానీ మరలా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కాన్ఫిడెన్స్, క్రెడిబిలిటీ, బ్రాండ్ ప్రమోషన్ ఇంపార్టెంట్. ఒకటి. రెండోది ఈ పరిపాలనలో గత ప్రభుత్వ పాలన గురించి మనం సంకల్పం సర్దుకోకుండా గత ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఈ ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలాగా ఉంది అని బేరీజ్ వేసుకుంటే ఈక్వల్ గానే ఉంది, ఏం తేడా లేదు. ఎమ్మెల్యేల పరిపాలన కదా రేపు పొద్దున మీకు రిజల్ట్ ఇచ్చేది. 99లో తప్ప తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా అంటే 84 సబ్జెక్ట్ వస్తే నాదెండ్ల భాస్కరరావు టైం కాబట్టి గెలిచారు, దాని గురించి పక్కన పెడితే 99లో తప్ప తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా పాజిటివ్ ఓట్తో మీరు గెలిచినటువంటి చరిత్ర ఉందా? 164 సీట్లు ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో కక్షతో రగిలిపోయి ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలని వాళ్ళ మీద యాంటీతో మీకు 164 సీట్లు ఇచ్చారు తప్పితే నాకు ఉన్న సమాచారం ఏంటంటే వెళ్ళిన పండగకి వెళ్ళిన జనం అంతా కూడా రియల్ ఎస్టేట్ ఎంక్వైరీలు చేస్తున్నారంట. సిఆర్డీఏలో కౌలు రైతులకు జమ ఇవన్నీ చేశారు కాబట్టి పండగ తర్వాత చేంజెస్ చూద్దాం, మనం ఆశిద్దాం, ఆశా జీవితంలో ఆశా పూరిత ధోరణితో ఉందాం. థ్యాంక్ యూ నర్రా శ్రీధర్ గారు, మీరు చెప్పిన పాయింట్స్ ప్రభుత్వం వింటుందేమో. థ్యాంక్ యూ మోకానంద్ సాగర్ గారు. అలాగే మీ బకాయిలు బ్యాలెన్స్ తీరిపోవాలి, అలాగే మీకు కూడా ఉన్న అన్ని విషయాలు అయిపోవాలి. విద్యాసాగర్ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇలాంటి సబ్జెక్ట్ లో రాకుండా మళ్ళీ మీరు వేరే అంశాల్లో